కరుణ మరియు తెలివైన అడవి కుందేలు. సంరక్షణతో కూడిన భవిష్యత్తు. పచ్చని పొలాలతో చుట్టుముట్టబడిన ఒక ప్రశాంతమైన గ్రామంలో కరుణ అనే జిజ్ఞాసగల అమ్మాయి నివసించేది. ఆమెకు అన్నిటికంటే ఎక్కువగా 2 విషయాలిష్టం: ప్రకృతి మరియు సాంకేతికత. ప్రతి ఉదయం ఆమె తన టాబ్లెట్తో ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని యంత్రాలు నిజజీవిత సమస్యలను ఎలా పరిష్కరించగలవో నేర్చుకునేది. కాని లోలోపల ఆమె ఎప్పుడూ ఇలా ఆలోచించేది: సాంకేతికత భావాలను అర్థం చేసుకోగలదా? ఒక ప్రకాశవంతమైన మధ్యాహ్నం అడవి దగ్గర నడుస్తుండగా కరుణ ఏదో అసాధారణమైన దాన్ని గమనించింది. ఒక చిన్న గోధుమ రంగు కుందేలు కదలకుండా నిశ్చలంగా కూర్చొని ఉంది. కరుణ మెల్లగా దగ్గరికి నడిచింది. హే చిన్నారి, ఏమైంది అని ఆమె మృదువుగా అడిగింది. కుందేలు పారిపోలేదు. దానికి బదులుగా అది అలసిన కళ్లతో ఆమె వైపు చూసింది. అప్పుడే కరుణకర్థమైంది, ఇది మామూలు కుందేలు కాదని. దాని మెడలో ఒక చిన్న మెరిసే పట్టీ ఉంది. అదొక స్మార్ట్ పరికరంలా ఉంది. కుతూహలంతో కరుణ జాగ్రత్తగా కుందేలుని ఎత్తుకొని ఇంటికి తెచ్చింది. ఆమె మెరుస్తున్న బ్యాండును పరిశీలించి దానిని తన టాబ్లెట్కు అనుసంధానించింది. కొద్ది క్షణాల్లోనే ఒక సందేశం కనిపించింది: స్మార్ట్ ఫారెస్ట్ మానిటరింగ్ ర్యాబిట్, యూనిట్ నంబర్ R7. బ్యాటరీ తక్కువగా ఉంది, పరిస్థితి విషమంగా ఉంది, సహాయం అవసరం. కరుణ ఆశ్చర్యపోయింది. ఈ కుందేలు అటవీ పర్యవేక్షణ వ్యవస్థలో భాగమా అని గుసగుసలాడింది. గాలి నాణ్యత, ఉష్ణోగ్రత, కాలుష్య స్థాయిలు వంటి పర్యావరణ సమాచారాన్ని సేకరించడానికే ఆ కుందేలును రూపొందించారని ఆ వ్యవస్థ చూపించింది. కాని ఇప్పుడు దాని వ్యవస్థ విఫలమవుతుంది. కరుణ వెంటనే పనిలో నిమగ్నమైంది. ఆమె పరికరాన్ని ఛార్జ్ చేసి దాని సెన్సార్లను శుభ్రం చేసి తన కోడింగ్ నైపుణ్యాలను ఉపయోగించి దాని సిస్టంలో ఉన్న లోపాలను సరిచేసింది. చింతించకు, నేను నిన్ను బాగుచేస్తాను అని ఆమె దృఢనిశ్చయంతో చెప్పింది. గంటలు గడిచాయి. చివరిగా ఆ పరికరం ఆకుపచ్చగా మెరిసింది. కుందేలు నెమ్మదిగా లేచి నిలబడింది. దాని కళ్ళు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా కనిపించాయి, దాదాపు మళ్లీ ప్రాణం పోసుకున్నట్లుగా. అకస్మాత్తుగా ఆ బృందం ఒక చిన్న హోలోగ్రామ్ను ప్రదర్శించింది. సిస్టమ్ పునరుద్ధరించబడింది. ధన్యవాదాలు కరుణ. కరుణ ఆశ్చర్యంతో నిశ్చేష్టరాలయింది. మీరిప్పుడే నాకు ధన్యవాదాలు చెప్పారా అని అడిగింది. కుందేలు ఆమె మాట అర్థం చేసుకున్నట్టుగా తల వంచింది. ఆ రోజు నుండి ఏదో అద్భుతం మొదలైంది. ప్రతి సాయంత్రం కుందేలు కరుణ ఇంటికి తిరిగి వచ్చేది. అది ఆమెకు అటవీ సమాచారాన్ని చూపగా వారిద్దరూ కలిసి ఒక ప్రమాదకరమైన విషయాన్ని కనుగొన్నారు: అడవిలో కాలుష్య స్థాయిలు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడే మనం చర్యలు తీసుకోకపోతే ఈ అడవి ప్రమాదంలో పడుతుంది అని కరుణ గ్రహించింది. కరుణ తన నైపుణ్యాలను ఉపయోగించి ఒక సులభమైన హెచ్చరిక వ్యవస్థను సృష్టించింది. ఆమె ఆ సమాచారాన్ని గ్రామస్థులతో, సమీపంలోని అధికారులతో పంచుకుంది. చిరుకాలంలో ప్రజలు చెట్లు నాటడం, వ్యర్థాలను తగ్గించడం, అడవిని రక్షించడం వంటి చర్యలు ప్రారంభించారు. కొన్ని వారాల తర్వాత అడవి కోలుకోవడం మొదలుపెట్టింది. గాలి మరింత స్వచ్ఛంగా అనిపించింది. జంతువులు మరింత సంతోషంగా ఉన్నాయి. ఒక సాయంత్రం కుందేలు చివరిసారిగా కరుణ వద్దకు వచ్చింది. దాని పట్టి మెల్లగా మెరిసింది. లక్ష్యం పూర్తయింది. అడవి స్థిరపడింది. ధన్యవాదాలు మిత్రమా. కరుణ నవ్వింది, కాని ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. నువ్వు కేవలం ఒక యంత్రం కాదు, నువ్వు నా స్నేహితుడివి అంది. కుందేలు ఒక క్షణం ఆగింది. తర్వాత మెల్లగా ఆమె చేతిని తాకి తిరిగి అడవిలోకి గంతులేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈసారి అది వెనుక్తిరిగి చూడలేదు. కరుణ అక్కడ నిలబడి చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణంలో ఆమెకు చివరకు అర్థమైంది: సాంకేతికతను మానవులు సృష్టించవచ్చు, కాని అది ప్రకృతితో, దయతో మమేకమైనప్పుడు అది నిజంగా సజీవంగా మారుతుంది. నీతి: సాంకేతికత, బాధ్యత, దయ = ఒక మెరుగైన ప్రపంచం.